కీర్తనలో 109వ అధ్యాయం. నా స్తుతికి కారణభూతుడవగు దేవ, మౌనముగా నుండకము. నన్ను చెరపవలనని భక్తిహీనులు తమ నోరు తెరిచి ఉన్నారు. వారు నా మీద అబద్ధములు చెప్పుకొనుచున్నారు. నన్ను చుట్టుకుని నా మీద ద్వేష మాటలాడుచున్నారు. నిర్నిమిత్తముగా నాతో పోరాడుచున్నారు. నేను చూపిన ప్రేమకు ప్రతిగా వారు నా మీద పగబట్టి ఉన్నారు. అయితే నేను మానక ప్రార్థన చేయుచున్నాను. నేను చేసిన మేలునకు ప్రతిగా కీడు చేయుచున్నారు. నేను చూపిన ప్రేమకు ప్రతిగా నా మీద ద్వేషం ఉంచుచున్నారు. వాని మీద భక్తిహీనుని అధికారిగా ఉంచుము. అపవాది వాని కుడి ప్రక్కన నిలుచునుగాక. వాడు విమర్శలోనికి తేబడినప్పుడు దోషి అని తీర్పునందునుగాక. వాని ప్రార్థన పాపమగునుగాక. వాని జీవిత దినములు కొద్దివగునుగాక. వాని ఉద్యోగమును వేరొకడు తీసుకొనుగాక. వాని బిడ్డలు తండ్రి లేని వారు అగుదురుగాక. వాని భార్య విధవరాలగునుగాక. వాని బిడ్డలు దేశ ద్రిమ్మరులై భిక్షమెత్తుదురుగాక. పాడుపడిన తమ ఇండ్లకు దూరముగా జీవనము వెతుకుదురుగాక. వాని ఆస్తి అంతయు అప్పుల వారు ఆక్రమించుకుందురుగాక. వాని కష్టార్జితమును పరులు దోచుకుందురుగాక. వానికి కృప చూపువారు లేకపోదురుగాక. తండ్రి లేని వాని బిడ్డలకు దయచూపువారు ఉండకపోదురుగాక. వాని వంశము నిర్మూలము చేయబడునుగాక. వచ్చుతరమునందు వారి పేరు మాసిపోవునుగాక. వాని పితరుల దోషము యెహోవా జ్ఞాపకములో నుంచుకొనుగాక. వాని తల్లి పాపము తొడుపు పెట్టబడక ఉండునుగాక. ఆయన వారి జ్ఞాపకమును భూమి మీద నుండి కొట్టివేయనట్లు ఆ పాపములు నిత్యము యెహోవా సన్నిధిని కనబడుచుండునుగాక. ఏలైనగా కృప చూపవలనన్న మాట మరచి శ్రమ నొందిన వానిని, దరిద్రుని, నలిగిన హృదయము గలవానిని చంపవలనని వాడు అతన్ని తరిమెను. శపించుట వానికి ప్రీతి గనుక అది వాని మీదకి వచ్చి ఉన్నది. దీవెని యందు వానికి ఇష్టం లేదు గనుక అది వానికి దూరమాయను. తాను పైబట్ట వేసి కొనినట్లు వాడు శాపము ధరించను. అది నీళ్ల వలె వాని కడుపులో చొచ్చి ఉన్నది. తైలము వలె వాని ఎముకలలో చేరి ఉన్నది. తాను కప్పుకొను వస్త్రము వలెను, తాను నిత్యము కట్టుకొను నడికట్టు వలెను అది వానిని వదలకుండునుగాక. నా విరోధులకు, నా ప్రాణమునకు విరోధముగా మాట్లాడు వారికి ఇదే యెహోవా వలన కలుగు ప్రతీకారము. 21వ వచనం. యెహోవా ప్రభువా, నీ నామమును బట్టి నాకు సహాయం చేయము. నీ కృప ఉత్తమమైనది కనుక నన్ను విడిపింపము. నేను దీన దరిద్రుడను, నా హృదయము నాలో గుచ్చబడినది. సాగిపోయిన నీడవలే నేను క్షీణించి ఉన్నాను. మిడతలను పారదోలునట్లు నన్ను పారదోలుదురు. ఉపవాసము చేత నా మోకాళ్ళు బలహీనమాయను. నా శరీరము పుష్టి తగ్గి చిక్కిపోయాను. వారి నిందలకు నేను ఆస్పదుడనైతేనే. వారు నన్ను చూచి తమ తలలు ఊచెదరు. యెహోవా నా దేవా, ఇది నీ చేత జరిగినదనియు యెహోవావైన నీవే దీన్ని చేసిదివనియు వారికి తెలియనట్లు నాకు సహాయం చేయము. నీ కృపను బట్టి నన్ను రక్షింపము. వారు శపించుచున్నారు కానీ నీవు దీవించదవు. వారు లేచి అవమానము పొందెదరు కానీ నీ సేవకుడు సంతోషించును. నా విరోధులు అవమానము ధరించుకొందురుగాక. తమ సిగ్గునే నిలువుటంగి వలె కప్పుకొందురుగాక. నా నోటితో నేను యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు నిండుగా చెల్లించదును. అనేకుల మధ్యను నేను ఆయనను స్తుతించదును. దరిద్రుని ప్రాణమును విమర్శకు లోపరచు వారి చేతిలో నుండి అతన్ని రక్షించుటకై యెహోవా అతని కుడి ప్రక్కన నిలుచుచున్నాడు. ఈ 109వ కీర్తనలోని వక్కణలో ప్రధాన గాయకునికి దావీదు కీర్తన అని వ్రాయబడింది. అనగా ఈ దావీదు తన పరిశుద్ధాత్మ ద్వారా ప్రవచించినటువంటి విధంగా మనం దీనిని చూడవచ్చు. 109వ కీర్తన 6వ వచనం నుంచి 20వ వచనం వరకు చూసినట్లయితే ఒక వ్యక్తిని శపించబడినటువంటి వచనాలతో నిండి ఉన్నది. 6వ వచనం నుంచి 20వ వచనం వరకు. దీనికి ఇంకొక చోట కనుక చూసినట్లయితే కీర్తన 69వ అధ్యాయంలో దానిలో కూడా కొన్ని వచనాలు ఇటువంటి విధంగా ఈ శాపాన్ని శపించబడటం అనేటువంటిది అక్కడ కూడా వ్రాయబడినట్లుగా మనం గమనించగలం. కనుక ఈ రెండు కీర్తనలు 69వ కీర్తన 109వ కీర్తన ఈ రెండు కీర్తనలు కూడా శపించబడుట లేక శాపములతో వ్రాయబడినటువంటి కీర్తనగా గుర్తిస్తారు. కానీ ఇక్కడ చెప్పబడినటువంటి 1వ వచనం నుంచి 5వ వచనం వరకు, తర్వాత
21వ వచనం నుంచి 31వ వచనం వరకు ఈ 2 భాగాలు, మొదటి 5 వచనాలు, తర్వాత చివరి 10 వచనాలు మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ప్రార్థనకు గుర్తులుగా ఉన్నాయి. తర్వాత ఈ ప్రార్థనలోని కొన్ని అంశాలు మన కీర్తన 22వ అధ్యాయంలోనూ, తర్వాత కీర్తన 16వ అధ్యాయంలో కూడా ఇదే సందర్భంలో వ్రాసినటువంటి ఇవిగా మనం గమనించవచ్చు. సో కీర్తన 109వ అధ్యాయంలో ఏదైతే అపోస్తుల కార్యం 1వ అధ్యాయం 16వ వచనం నుంచి 20వ వచనం మధ్యకు చూచినప్పుడు ఇది మన ప్రభువుని అప్పగించినటువంటి ఇస్కరియోతు యూదాను గురించి వ్రాయబడినట్లుగా మనం అర్థం చేసుకోవచ్చు. తర్వాత 22వ కీర్తనలో కొన్ని భాగాలు కనుక మనం చూచినట్లయితే 18వ వచనంలో నా వస్త్రములు పంచుకొనుచున్నారు, నా అంగీ కొరకు చీట్లు వేయుచున్నారు, యెహోవా దూరముగా నుండకము, కుక్కల బలము నుండి నా ప్రాణమును తప్పింపుము, సింహపు నోట నుండి నన్ను రక్షింపము. ఇవన్నీ కూడా మన ప్రభు శిలువ మీద ఉండి మొరపెట్టినటువంటి లేక అప్పుడు వెళుతున్నటువంటి అనుభవంలోని విషయాలుగా ఉన్నాయి. తర్వాత 16వ కీర్తనలో కనుక చూసినట్లయితే మొదటి వచనంలో, దేవా నీ శరణు చూచున్నాను, నన్ను కాపాడుము, నీవే ప్రభుడవు, నీకంటే నాకు క్షేమాధారం ఏదీ లేదని యెహోవాతో నేను మనవి చేయుదును. ఈ కీర్తన ఈ ప్రభు అయిన యేసుక్రీస్తు అప్పగింపబడక మునుపు ఆ ప్రభు హృదయంలో ఉన్నటువంటి ఆలోచనలు దావీదు ఒక ప్రవక్తగా పరిశుద్ధాత్మ ద్వారా పలకబడినటువంటి అంశాలు కీర్తన 16లో రాయబడ్డాయి. కీర్తన 22లో ఆయన శిలువలో వేలాడుతున్నప్పుడు పలికినటువంటి మాటలు, 69వ అధ్యాయంలో ఆ ప్రభువుని అప్పగించబడబోయేటువంటి వారి విషయంలో ప్రభు పలికినటువంటి మాటలు, 109వ అధ్యాయంలో కూడా ఏ విధంగా ఇస్కరియోతు యూదా ప్రభువును అప్పగించుతున్నాడో అతనికి కలిగేటువంటి శ్రమల విషయం, అతనికి కలిగేటువంటి శాపములు, ఏ విధంగా దేవుడు అతనిని తీర్పులోనికి తీసుకుని రాబోతున్నాడనే దానికి గుర్తుగా పలకబడినటువంటి మాటలు. ఈ విధంగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు మన పాపముల కొరకై సిలువకు అప్పగించబడక మునుపు, తర్వాత అప్పగించబడిని సిలువలో వేలాడుతున్నప్పుడు, తర్వాత మన ప్రభు యొక్క ఆ స్థితిలో ఉన్నటువంటి ఇతర వ్యక్తులు యొక్క వ్యవహార శైలి, ఇక్కడ మన ప్రభువుని ఇస్కరియోతు యూదా అప్పగించటానికి అతడు చేసినటువంటి ప్రయత్నాలు, తర్వాత అప్పగించబడినటువంటి వ్యక్తి యొక్క చివరి దుస్థితిని గురించి చెప్పబడినటువంటి మాటలు ఈ కీర్తన 109వ అధ్యాయంలో మనం గమనిస్తాం. ఈ 6వ వచనం నుంచి 20వ వచనం వరకు చెప్పబడినటువంటి విషయాలన్నీ కూడా ఈ ఇస్కరియోతు యూదాకు వర్తించేవిగా ఉన్నాయి. తర్వాత 5వ వచనంలో చూస్తే, నేను చేసిన మేలునకు ప్రతిగా కీడు చేయుచున్నారు, నేను చూపిన ప్రేమకు ప్రతిగా నా మీద ద్వేషం ఉంచుతున్నారు. తర్వాత 4వ వచనంలో కూడా, నేను చూపిన ప్రేమకు ప్రతిగా వారు నా మీద పగబట్టి ఉన్నారు. ఇది దావీదు తన జీవితంలో కూడా వ్యక్తిగతంగా ఈ విషయాలను అనుభవించినవాడు. ఉదాహరణకి మొదటి సమూయేలు 23వ అధ్యాయంలో దావీదు సౌలు చేత తరమబడుతున్నప్పుడు కేయిలా అనే మన్య ప్రాంతంలోనికి వెళ్ళినప్పుడు వారిని రక్షించాడు. ఆ రక్షించిన తర్వాత ఈ కేయిలా వారు అతనిని భద్రపరచబడటానికి దాచటానికి బదులుగా సౌలు అతనిని తరుముతూ ఆ కేయిలా ప్రాంతానికి వచ్చినప్పుడు కేయిలా వారు దావీదునికి వ్యతిరేకంగా సౌలుకు అతనిని అప్పగించేటువంటి ప్రయత్నం చేస్తారనేటువంటిది దేవుడు అతనికి తెలియజెప్పాడు. ఈ ప్రేమకు ప్రతిగా ఎటువంటి దానిని దావీదు అనుభవించాడో కూడా మనం ఈ కీర్తనలో ఒక అంశంగా చూడవచ్చు. తర్వాత అహీతోపేలు దావీదు దగ్గర మంత్రిగా ఉన్నాడు. కానీ అతను కూడా ఈ దావీదు కుమారుడైన అబ్షాలోము అతనికి వ్యతిరేకంగా లేచినప్పుడు అతడు కూడా మరలా దావీదుకు వ్యతిరేకంగా లేచి ఉన్నాడు. అతనిని చంపటానికి అబ్షాలోముతో కలిసి యుక్తిగా పన్నాగాన్ని పన్ని ఉన్నాడు. కనుక అతడు కొంతమేరకు దావీదు కూడా తన జీవితంలో తాను ప్రేమించిన వారి పక్షంగా ఎటువంటి విధంగా వ్యవహరించబడ్డాడో అతని అనుభవం కూడా ఉంది.
తర్వాత ఇక్కడ కనుక మనం చూసినట్లయితే యోహాను సువార్త 13వ అధ్యాయంలో మొదటి వచనం, తాను ఈ లోకము నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చినని యేసు పస్కా పండుగకు ముందే ఎరిగినవాడై లోకములో ఉన్న తన వారిని ప్రేమించి వారిని అంతము వరకు ప్రేమించను. వారిని అంతం వరకు ప్రేమించను అంటే అది తన వారిని అతడు అప్పటి వరకు యూదా కూడా అపోస్తలుడిగా ఉన్నటువంటి వాడు, ప్రభువు చేత ఏర్పరచబడిన వాడే. అంతవరకు అంటే ప్రభువు అతనిని కూడా అంతవరకు ప్రేమించిన వాడుగాను, తర్వాత అతడు అప్పగించబోతున్నాడని తెలిసి కూడా అతనితో పాటుగా కలిసి రొట్టెలోను పాత్రలోను పాలు పొందినవాడుగా కూడా యూదా ఉన్నాడు. ఆయన అంతం వరకు తను చూపించినటువంటి ప్రేమకు ప్రతిగా ద్వేషం ఉంచుతున్నారు. ఈ విషయాలు కూడా ఈ కీర్తనలో వర్ణించబడ్డాయి. చూడండి, కొన్ని అంశాలు కనుక మనం చూసినట్లయితే ఈ మొదటి వచనంలో, నా స్తుతికి కారణభూతుడు వగు దేవ మౌనముగా నుండకము, నన్ను చెరపవలనని భక్తిహీనులు కపటమగల తమ నోరు తెరిచి ఉన్నారు. వారు నా మీద అబద్ధములు చెప్పుకొనుచున్నారు, నన్ను చుట్టుకొని నా మీద ద్వేషపు మాట్లాడుచున్నారు, నిర్నిమిత్తముగా నాతో పోరాడుచున్నారు. మొదటి వచనంలో నా స్తుతికి కారణభూతుడు వగు దేవ మౌనముగా నుండకము, ఇది మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ప్రార్థన. లేక అటువంటి స్థితిలో ఉంటూ దేవుని కొరకు నిలబడి అపవాదితో పోరాడుతున్నటువంటి అనేక మంది భక్తుల యొక్క ప్రార్థన కూడా. వారందరూ కూడా వారు పిలువబడిన వారై, ఏర్పరచబడిన వారై నమ్మకంగా ఉంటూ దేవుని కొరకు, దేవుని యొక్క సాక్ష్యం కొరకు ఉన్నటువంటి బిడ్డల విషయంలో వారందరూ కూడా చెప్పేటువంటి మాట ఏమిటంటే, వాళ్ళ జీవితాలలో ఆయన మాత్రమే స్తుతికి కారణభూతుడు. అందుచేత వాళ్ళ యొక్క జీవితాలలో జరిగేటువంటి ఇటువంటి ఉపద్రవమైన సంఘటనలలో దేవుని ఎదుట ప్రార్థన ద్వారా మాత్రమే వారు వాళ్ళ జీవితాలను గడిపిన వాళ్ళుగా మనం గమనించవచ్చు. ఇక్కడ మౌనంగా ఉండవద్దు అని చెప్తున్నాడు. అంటే జరగబోతున్నటువంటి విపత్తును గురించి, ఎవరు ఏ విధంగా అతని మీద కుట్ర పన్ని తన కలిగినటువంటి ఈ జీవితంలో ఎటువంటి విధంగా వ్యవహరించబోతున్నారో, ఆ ఉపద్రవం నుంచి ఎటువంటి విధంగా తండ్రి అయిన దేవుడు కాపాడగలడో, అది పూర్ణ విశ్వాసంతో ఆయన వద్దకు వచ్చి ప్రార్థించినటువంటి ప్రార్థనలో ఈ మొదటి 4 వచనాల్లోనూ, తర్వాత 21వ వచనం నుంచి 31వ వచనం వరకు మనం చూడవచ్చు. చూసినటువంటి విషయాలన్నిటిలో కూడా ఈ 6వ వచనం నుంచి 20వ వచనం వరకు కనుక కొన్ని విషయాలు చూసినట్లయితే, ఆ విధంగా అతడు చేయటానికి 6వ వచనంలో చూడండి, వాని మీద భక్తిహీనుని అధికారిగా ఉంచుము, అపవాది వాని కుడి ప్రక్కన నిలుచునుగాక. యోహాను సువార్త 13వ అధ్యాయం 27వ వచనం, వాడు ఆ ముక్క పుచ్చుకొనగానే సాతాను వానిలో ప్రవేశించును. తర్వాత 30వ వచనంలో, వాడు ఆ ముక్క పుచ్చుకొని వెంటనే బయటికి వెళ్ళాను, అప్పుడు రాత్రివేళ. ఈ చీకటికి అధికారి సాతానుడు ఈ ఇస్కరియోతు యూదాలో ఈ రొట్టె మొక్క తినిన తరువాత వెంటనే ప్రవేశించినట్లుగా మనం ఇక్కడ చదువుతున్నాం. దావీదు పరిశుద్ధాత్మ ద్వారా ప్రవచించబడిన ఈ కీర్తనలో అపవాది వాని కుడి ప్రక్కన నిలుచునగాక, ఇక్కడ ఆ విధంగా అతడు నిలుచుంటమే కాకుండా అతనిలో ప్రవేశించాడు. ఇక్కడ తర్వాత కన్నా చూసినట్లయితే పాత నిబంధనలో ఇంకొక చోట జకర్యా గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం, మరియు యెహోవా దూత ఎదుట ప్రధాన యాజకుడైన యెహోషువ నిలవబడుటయు, సాతాను ఫిర్యాది అయి అతని కుడిపార్శ్వమున నిలవబడుటయు అతడు నాకు కనపరచును. ఇక్కడ కుడిపార్శ్వమున నిలవబడటం అనే దానికి ఏంటంటే, ఈ యెహోషువ ధరించుకునేటువంటి మలిన వస్త్రాలు ఏవైతే ఉన్నాయో దానిని గురించి ఫిర్యాదు చేయటానికి అపవాది అతని కుడి ప్రక్కన నిలబడి ఉన్నాడు. యూదా జీవితంలో అయితే అతడు కుడి ప్రక్కన నిలబడటమే కాకుండా అతనిలో ప్రవేశించాడు. ఎవరెవరైతే ఈ అపవాదికి అతని యొక్క కుతంత్రాలకు లోబడి ఇక్కడున్న వాటిని ప్రేమించి ప్రభువుని ప్రేమించకుండా మరి పైకి భక్తి గలవారమని చెప్పుకుంటూ దేవునికి దూరంగా ఉన్నటువంటి బిడ్డల జీవితాలలో అతడు ఏ విధంగా జొరబడగలిగే అవకాశం ఉన్నదో మనం చూస్తున్నాం. తర్వాత అదే విషయంలో కనుక మనం చూసినట్లయితే ఈ కీర్తనలో 31వ వచనంలో, దరిద్రుని ప్రాణమును విమర్శకు లోపరుచు వారి చేతిలో నుండి అతన్ని రక్షించుటకై యెహోవా అతని కుడి ప్రక్కన నిలుచుచున్నాడు. అక్కడ ఇస్కరియోతు యూదాలో అపవాది సాతానుడు ప్రవేశించటం, అతని కుడి ప్రక్కన ముందుగా నిలబడటం. ఇక్కడైతే
నాకు యెహోవా కుడి ప్రక్కన అతని ప్రక్కన నిల్చుచున్నాడు అని చెప్తున్నాడు. తర్వాత ఇకతే అంశాన్ని చూడండి. కీర్తనలు 16వ అధ్యాయంలో 8వ వచనం. సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను, ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు కనుక నేను కదల్చబడను. ఇక్కడ ఈ 16వ కీర్తనలో కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు కల్వరి శిలువలోనికి వెళ్ళటానికి మునుపు, అప్పగింపబడక మునుపు చేస్తున్నటువంటి ప్రార్థన గీతం. దానిలో కూడా ఇక్కడ మనం ఈ 109వ కీర్తనలో చదువుతున్నట్లుగా నా స్తుతికి కారణభూతుడవగు దేవా, అతడు అప్పగించబడటానికి మునుపు జరుగుతున్నటువంటి అతని మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క అంతరంగంలో ఉన్నటువంటి తలంపుల యొక్క ఆలోచనలు ఇక్కడ పరిశుద్ధాత్మ ద్వారా దావీదు రచించున్నాడు. రెండింటిలో కూడా మనం చూస్తున్న విషయం ఏంటంటే, సదాకాలం యెహోవా యందే నా గురి నిలుపుచున్నాను, ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు కనుక నేను కదల్చబడను. చూడండి, ఒక వ్యక్తి అత్యంత శోధనకరమైనటువంటి స్థితిలో కూడా వెళ్ళి అపవాది చేత శోధించబడుతూ సిలువకు ఆ మరణానికి వెళ్ళబోతున్నటువంటి సమయంలో మన ప్రభు యొక్క తలంపులు ఎలా ఉన్నాయనేటువంటిది ఈ కీర్తనలను మనం చూస్తున్నాం. నేను నా గురి యెహోవా మీద నిలిపి ఉన్నాను కనుక ఇప్పుడున్నటువంటి పరిస్థితులు, ఎవరు అప్పగించబోతున్నారు, ఎవరు వచ్చి నన్ను తీసుకువెళతారు, సిలువ వేస్తారు అనేటువంటి దానికంటే ఇప్పుడున్న ఈ పరిస్థితులకన్నింటికంటే భిన్నంగాను గెలవగలిగిన శక్తి కలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి దేవుని యందు అతడు గురి నిలుపుతున్నాడు. తర్వాత అతడు యెహోవా నా కుడి పార్శ్వమందు ఉన్నాడు. ఇక్కడ చదివినటువంటి 31వ కీర్తనలో కూడా అదే విషయాన్ని మనం చదువుతాం. దానివల్ల ఏం చెప్తున్నాడంటే, అంటే నాకు బలము, నాకు విడుదల కలుగు చేయగలిగిన వాడు, నాకు సామర్థ్యం అనుగ్రహించేవాడు, ఇప్పుడున్న పరిస్థితిని నేను తట్టుకుని నిలబడగలిగి జయవంతుడినై బయటికి రాగలిగినటువంటి విధంగా ఆయన నన్ను విడిపించుతాడు అని చెప్తున్నాడు. ఈ విషయాలన్నిటిలో కూడా మనం విశ్వాసులైన మనందరం కూడా మనకు కలిగినటువంటి ఎటువంటి క్లిష్ట పరిస్థితులు అయినప్పటికీ ఆయనను మనం చూడటం అనేటువంటిది, ఆయన యందు సంపూర్ణమైన విధంగా విశ్వాసం ఉంచడం అనేటువంటిది, ఆయన మన ప్రక్కన కుడి ప్రక్కన ఉన్నాడు అనేటువంటిది, ఆ నిశ్చయత కలిగినటువంటి జీవితం యొక్క అనుభవంలోనికి నడిపించబడాలని మనం కోరుకోవాలి. ఎందుకంటే మనకు కలిగిన పరిస్థితులన్నిటిలో కూడా మనము మనుషుల వైపు, మన వైపు, మనకు కలిగిన వనరుల వైపు, తర్వాత మనం ఏమి చేయగలం అనేటువంటిది చూడటానికి బదులుగా సదాకాలము నా గురి యెహోవా యందు నిలిపి ఉన్నాను అంటే ప్రతిదాని విషయంలో, అన్నింటిలో కూడా, పరిస్థితులలో కానీ మనుషుల వల్ల కలిగేటువంటి శోధనలలో కానీ నా గురి యెహోవా యందు నిలిపి ఉన్నాను, ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు కనుక నేను కదల్చబడను. అది ఎంతో శ్రేష్టమైనటువంటి అనుభవం. దానిని మన ప్రభు అయిన యేసుక్రీస్తు అనుభవించినట్లుగా, దావీదు అనుభవించినట్లుగా, అనేక మంది భక్తులు వాళ్ళ జీవితాలలో పొందినట్లుగా మనం చూడగలుగుతున్నాం. తర్వాత కీర్తన 109వ అధ్యాయం మరలా 8వ వచనం. వాని జీవిత దినములు కొద్దివగునుగాక, వాని ఉద్యోగమును వేరొకటి తీసుకునుగాక, వాని బిడ్డలు తండ్రి లేని వారు వదురుగాక. ఇది పేతురు అపోస్తుల కార్యం 1వ అధ్యాయంలో మరలా ఉదాహరించాడు. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 16వ వచనం నుంచి 20వ వచనం వరకు. సహోదరులారా, యేసును పట్టుకుని వారికి త్రోవ చూపిన యూదాను గూర్చి పరిశుద్ధాత్మ దావీదు ద్వారా పూర్వము పలికిన లేఖనము నెరవేరవలసి ఉండిన. అతడు మనలో ఒకటిగా ఎంచబడిన వాడై ఈ పరిచర్యలో పాలుపొందెను. ఈ యూద ద్రోహము వలన సంపాదించిన రోకలనిచ్చి ఒక పొలం కొనెను. అతడు తలక్రిందుగా పడి నడిమికి బద్దలైనందున అతని పేగులన్నీ బయటికి వచ్చెను. ఈ సంగతి యెరూషలేములో కాపురం ఉన్న వారికి అందరికీ తెలియవచ్చును కనుక వారి భాషలో ఆ పొలము అకెల్దమా అనబడినది. దానికి రక్తభూమి అని అర్థము. ఇందుకు ప్రమాణముగా అతని ఇల్లు పాడైపోవునుగాక, దానిలో ఎవడనూ కాపురము ఉండకపోవునుగాక, అతని ఉద్యోగము వేరొకడు తీసుకొనుగాక అని కీర్తనల గ్రంథంలో వ్రాయబడినది. మనం చదివినటువంటి భాగం దీనికి సంబంధించింది. పేతురు ఇది ఇస్కరియోతు యూదాకు సంబంధించినదిగా వ్రాయబడినట్టుగా గుర్తించి అపోస్తలుల కార్యం 1వ అధ్యాయంలో అతని స్థానంలో వేరొక అతని అపోస్తలత్వానికి వేరొక అతనిని మత్తయి అనేటువంటి వారిని ఎన్నిక చేయబడేటువంటి సందర్భంలో పలకబడిన మాటలు.
తర్వాత ఇంకొక వచనం చూద్దాం దానికి సంబంధించి. 18వ వచనం, తాను పైబట్ట వేసి కొనున్నట్లు వాడు శాపము ధరించను, అది నీళ్ల వలె వాని కడుపులో చొచ్చున్నది, తైలము వలె వాని ఎముకలలో చేరి ఉన్నది. ఇక్కడ అతడు ఈ శాపం అనేటువంటి దాన్ని ఈ వాక్యాల్లో చెప్పబడిన తరువాత జరిగిన విషయం కాదు, అతడు దానిని ముందుగానే ధరించిన వాడిగా ఉన్నాడు. ఈ పైబట్ట ధరించుకున్నటువంటిది పైన కనబడేటువంటిది, నీరు అనేటువంటిది దానికంటే లోపల ఉన్నటువంటిది, తైలం అనేటువంటిది దానికంటే ఇంకా లోపల ఉన్నటువంటి ఎముకల్లో సంబంధించింది. అంటే అతడి నరనరాన, అతడి అంతరంగము, ప్రాణము, శరీరము అన్ని విషయాలలో కూడా అతడు ఈ శాపం అనేటువంటి దాన్ని కప్పుకొని లేకపోతే జీర్ణించుకొని దాని ద్వారా జీవించేటువంటి వాడుగా చేయబడినటువంటి వ్యక్తి అని చెప్తున్నాడు. దాని తర్వాత 19వ వచనంలో, తాను కప్పుకొని వస్త్రం వలనో తాను నిత్యము కట్టుకొని నడికట్టు వలనో అది వానిని వదలకుండును గాక. ఇక్కడ అతని యొక్క అంతరంగంలో ఉన్నటువంటిది తైలం వలె, ప్రాణంలో ఉన్నటువంటి నీళ్ల వలె, శరీరం మీద ఉన్నటువంటి వస్త్రం వలె అది ఎప్పటికీ వదలకుండును గాక. అంటే మనిషిలో ఈ శరీరం యొక్క శుద్ధీకరణ జరగవచ్చు, ప్రాణంలో కొంతమంది నిష్ఠగా జీవించి ప్రాణంలో కూడా సరైన విధంగా జీవించవచ్చు. అంతరంగం ఎవరు ప్రభువుని నమ్ముతారో వారిలో పరిశుద్ధీకరణ కార్యాన్ని దేవుడు చేస్తాడు. కానీ ఇతనిలో ఎటువంటి అవకాశము లేదు, అతడు శాపగ్రస్తుడుగానే మిగిలిపోతాడు. ఆ శాపం అనే వస్త్రాన్నే ఇక్కడ కానీ అతడు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిన తర్వాత కానీ అదే వస్త్రాన్ని ధరించుకొని శాపగ్రస్తుడిగానే మిగిలిపోతాడు అని చెప్తున్నాడు. అది ఎంతో భయంకరమైనటువంటి స్థితి. ఆ స్థితిలోనికి యూదా ఇస్కరియోతు లాంటి వారు, తర్వాత ఎవరైతే సత్యాన్ని అడ్డగించి దేవుడికి వ్యతిరేకంగా లేచి వారి పాపములు క్షమించబడకుండా ఉన్నటువంటి రీతిలో భూమి మీద దేవునికి వ్యతిరేకంగా జీవించినటువంటి వారందరూ కూడా వారిని గురించి ఇక్కడ చెప్పబడింది. చూడండి 109వ కీర్తనలో 10వ వచనం, వాని బిడ్డలు దేశ ద్రిమ్మరులై భిక్షమెత్తుదురుగాక, పాడుబడిన తమ ఇండ్లకు దూరముగా జీవనం చేయుదురుగాక. 12వ వచనం, వానికి కృపచూపు వారు లేకపోదురుగాక, తండ్రి లేని వాని బిడ్డలకు దయచూపు వారు ఉండకపోదురుగాక, వాని వంశము నిర్మూలము చేయబడినగాక, వచ్చు తరమునందు వారి పేరు మాసిపోవునుగాక, వాని పితరుల దోషము యెహోవా జ్ఞాపకములో ఉంచుకొనుగాక, వాని తల్లి పాపము తుడుపు పెట్టబడక యుండునుగాక, ఆయన వారి జ్ఞాపకమును భూమి మీద నుండి కొట్టివేయినట్లు ఆ పాపములు నిత్యము యెహోవా సన్నిధిని కనబడుచుండెనుగాక. యూదా ఇస్కరియోతు పిల్లలను గురించి వాక్యాల్లో రాయబడలేదు, కానీ ఆ పిల్లలు అంటే అటువంటి విధంగా ప్రవర్తించేటువంటి వాళ్ళని అర్థం ఆత్మ సంబంధంగా. ఎవరైనా ఈ ప్రభువునితో కొంత సమయం ఉండి తర్వాత ఆయనను మరలా అప్పగించడానికి ఇష్టపడి దేవుడికి వ్యతిరేకంగా లేచి భయంకరమైన రీతిలో వ్యవహరించినటువంటి విషయాల్లో వాళ్ళ జీవితాలలో దేవుడు ఇవన్నీ కూడా జరిగేవిగా ఉంచబడి ఉన్నాయనేటువంటిది మనం ఈ వాక్యం ద్వారా అర్థం చేసుకుంటున్నాం. తర్వాత చూడండి, ఇక్కడ మళ్ళా 21వ వచనం నుంచి ప్రభువు తను ప్రార్థనలోని ఇంకా కొన్ని అంశాలను ముందుకు తీసుకొస్తున్నాడు. 21వ వచనంలో, యెహోవా ప్రభువా, నీ నామమును బట్టి నాకు సహాయం చేయము, నీ కృప ఉత్తమమైనది కనుక నన్ను విడిపింపుము. తర్వాత 27వ వచనంలో, నాకు సహాయం చేయము, నీ కృపను బట్టి నన్ను రక్షింపుము. ఈ దేవుని యొక్క కృప ఈ మనిషి అందుకోలేనటువంటి స్థితిలోనికి తీసుకువెళ్ళగలుగుటకు మన మీద ఆయన చూపించేటువంటి ఉపకార వైఖరి. ఈ పరిస్థితిలో సిలువ వేయబడి మరణము పొంది సమాధిలో పాతిపెట్టబడినటువంటి మన ప్రభువుని ఆయన మాత్రమే తిరిగి ఆయన నిత్యజీవము కలిగిన వాడు కనుక ఎటువంటి అంతరాయం లేకుండా జీవించుటకు సామర్థ్యం కలిగిన వాడు కనుక తండ్రి తనంతట తానుగా ఏ విధముగా జీవము కలిగి ఉన్నాడో నేను కూడా ఆ విధముగా జీవించుటకు తండ్రి అని దేవుడు నాకు అధికారం ఇచ్చున్నాడని చెప్పినాడు కనుక ఆ జీవము నిరాటంకంగా నిరంతరాయంగా సమాధిలో నుంచి కూడా బయటికి రాగలిగటకు సామర్థ్యాన్ని చూపించమని, ఆ జీవం ఇప్పుడు ఎలా పనిచేస్తున్నదో శరీర రీతిగా సిలువ వేయబడి చనిపోయినప్పటికీ మరలా తిరిగి లేపగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి దేవుడు తండ్రి అయిన ఉన్నాడో
దానిని చూపించమని ప్రార్థిస్తున్నాడు. చూడండి, హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 15-16 వచనాలు. మరియు శరీరానుసారముగా నెరవేర్చబడు ఆజ్ఞగల ధర్మశాస్త్రమును బట్టి కాక నాశనము లేని జీవమునకున్న శక్తిని బట్టి నియమింపబడి, నాశనము లేని జీవమునకున్న శక్తిని బట్టి అని. కనుక ఇక్కడ ఏమని ప్రార్థిస్తున్నాడంటే, ఆ నాశనము లేనటువంటి జీవమునకున్న శక్తిని బట్టి నాకు సహాయం చేసి నన్ను బయటికి తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాడు. అదే మరలా కీర్తన 16వ అధ్యాయంలో చూడండి, 9వ వచనం నుంచి, అందువలన నా హృదయం సంతోషించుచున్నది, నా ఆత్మ హర్షించుచున్నది, నా శరీరము కూడా సురక్షితముగా నివసించుచున్నది. ఎందుకనగా నీవు నా ప్రాణమును పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధిని కుళ్ళిపెట్టనీయవు. నాశనము లేని జీవమునకున్న శక్తిని బట్టి సదాకాలము జీవించుతున్నాడు కనుక. తర్వాత రోమాపత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. ఇక్కడ 2-7 వరకు కలిసి ఉన్నది, నేను కొంత భాగం చదువుతాను చూడండి. దేవుడు తన కుమారుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు విషయమైన ఆ సువార్తను పరిశుద్ధ లేఖనముల యందు తన ప్రవక్తల ద్వారా ముందు వాగ్దానం చేసెను. యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను, మృతులలో నుండి పునరుద్ధానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడిగాను ప్రభావంతో నిరూపింపబడెను. ఈ 109వ కీర్తనలో మనం చూస్తున్నటువంటి ప్రార్థన ఆ విధంగా పునరుద్ధానములో మరణాన్ని ఓడించి లేవబడేటువంటి విధంగా నాకు రక్షణ, విడుదల కలుగు చేయమని ప్రార్థిస్తున్నటువంటి తీరు మనం గమనిస్తాం. ఇక్కడ తర్వాత చెప్పబడిన తర్వాత 26వ వచనంలో చూస్తే 109వ కీర్తన 26వ వచనంలో, యెహోవా నా దేవా, ఇది నీ చేత జరిగినదనియు, యెహోవావైన నీవే దీన్ని చేసితివనియు వారికి తెలియనట్లు. అంటే ఎవరెవరైతే ప్రభు అయిన యేసుక్రీస్తును సిలువ వేసి ఎంతో సంతోషంతో మరి వారికి వ్యతిరేకంగా నిలబడినటువంటి దేవుడి కుమారుడైన ప్రభు అయిన యేసుక్రీస్తును సిలువ వేయటం ద్వారా, చనిపోవటం ద్వారా ఇక అంతయు వారు గెలిచున్నామని అనుకుంటున్నటువంటి సందర్భంలో వారు నీవు చేసి ఉన్నావని, నీ కృపను బట్టి నువ్వు ఇది చేసి ఉన్నావని నన్ను రక్షించము, ఇది నీ చేత జరిగినది. ఎందుకంటే తండ్రి అయినటువంటి దేవుడు, చూడండి యోహాను సువార్త 5వ అధ్యాయం 21వ వచనం, తండ్రి మృతులను ఎలాగూ లేపి బ్రతికించునో అలాగే కుమారుడును తనకిష్టం వచ్చిన వారిని బ్రతికించును. అంటే తండ్రి మృతులను లేపి బ్రతికించుటకు సామర్థ్యం కలిగిన వాడని చెప్తున్నాడు. అది కుమారుడు ఎరిగి ఉన్నాడు కనుక ఇప్పుడున్నటువంటి స్థితిలో నుంచి నన్ను లేపు అనేటువంటి ప్రార్థన ఈ కీర్తన 16వ అధ్యాయంలో, 22వ అధ్యాయంలో, తర్వాత ఇక్కడ చూస్తున్నటువంటి 109వ కీర్తనలో మనం చూస్తాం. అలా చూసిన తర్వాత చెప్తున్నాడు 109వ కీర్తన 28వ వచనంలో, వారు శపించుతున్నారు కానీ నీవు దీవించదు. అంటే చనిపోక మునుపు మనుషుల యొక్క నోటిలో నుంచి వచ్చినటువంటి వచనాలన్నీ కూడా శాపవచనాలు ప్రభు విషయంలో. ఎందుకంటే వారి యొక్క తీరుకి, ప్రవర్తనకి, వారు దేవునికి వ్యతిరేకంగా లేచి ఉన్నారనేటువంటి విషయాన్ని, వారి యొక్క అబద్ధములు, తర్వాత ఇతర దేవునికి భిన్నమైనటువంటి ప్రవర్తన నియమావళంతటినీ కూడా తెలియజెప్పి ఖండించుతూ వచ్చాడు. అది వారికి నచ్చలేదు. అందుచేత వారు శపించారు. కానీ తండ్రి అయిన దేవుడు దీవించాడు. వారు లేచి అవమానం పొందేదరు. ఎందుకంటే ఈ పునరుద్ధానం అనేటువంటిది వారు ఎప్పుడు ఊహించలేదు. ఈ పునరుద్ధానం అనేటువంటిది తర్వాత ఇప్పుడు అందరూ ఒకసారి మృతులలో నుంచి లేచెదురు అనేటువంటి దానిని వారు ఎరిగి ఉన్నారు. కానీ తండ్రి అయిన దేవుడు ఇప్పుడు కుమారుడు సిలువ వేయబడిన తరువాత లేపబడతాడు అనేటువంటి విషయాన్ని వారికి అర్థం కాలేదు. వారు అవమానం పొందేదరు, నీ సేవకుడు సంతోషించను. ఎందుకు సంతోషిస్తాడు? ఈ విధంగా వారు తమ ప్రణాళిక ప్రకారం అప్పగించి సిలువ వేసి మరణము పొందగలిగినట్లుగా నన్ను చేసి ఉన్నారు. కానీ ఈ మరణంలో నేను అనేక మంది పాపుల కొరకు కార్చినటువంటి పరిశుద్ధమైనటువంటి రక్తం ప్రాయశ్చిత్తార్థమైనదిగా నువ్వు దానిని ఎంచి ఈ మరణ భూస్థాపన పునరుద్ధానములందు విశ్వాసమించిన వారందరినీ కూడా నీవు విడుదల కలుగు చేసేటువంటి దేవుడుగా ఈ కార్యమును మరల్చి ఉన్నావు కనుక నేను సంతోషిస్తున్నానని చెప్తున్నాడు. 29, నా విరోధులు అవమానం ధరించుకుందురుగాక,
తమ సిగ్గునే నిలువుటంగి వలె కప్పుకుందురుగాక. ఈ విధంగా ప్రభువైన యేసుక్రీస్తు చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం నుంచి 10వ వచనం వరకు. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయండి, దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణము పొందినంతగా, ఆయన శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. అందుచేతను పరలోకముందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతివాని మోకాలను యేసునామమున వంగునట్లు, ప్రతివాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసు క్రీస్తు ప్రభువని ఒప్పుకొనున్నట్లు దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పై నామమును ఆయనకు అనుగ్రహించను. ఇక్కడ చూడండి, మనం చదివినటువంటి 28వ వచనంలో, వారు లేచి అవమానము పొందెదరు, కానీ నీ సేవకుడు సంతోషించును. నా విరోధులు అవమానము ధరించుకుందరుగాక, తమ సిగ్గునే నిలువుటంగి వలె కప్పుకుందరుగాక. వీరందరూ కూడా ఎవరెవరైతే ప్రభువును సిలువ వేసినప్పుడు గెలిచున్నామని అనుకున్నారో, ఆయన పునరుద్ధానుడై తిరిగి లేచినప్పుడు భూమి మీద అతనికి వ్యతిరేకంగా లేచినటువంటి వారందరూ సిగ్గుపరచబడ్డారు. తర్వాత అంధకార సంబంధమైన శక్తులు, ఆకాశ మండల మందలి దురాత్మల సమూహము సిగ్గుపరచబడ్డారు. వారందరూ సిగ్గు అవమానము ధరించుకునేటట్లుగా తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడిని ఆకాశంలోను, పరలోకములోను, భూమి మీదను, భూమి కిందను, మరి సముద్రములో ఉన్నటువంటి అగాధ జలములలోను, ఈ 4 తలాలలో, అంటే ఆకాశ తలం కానీ, ఇక్కడ కానీ, కింద భూమి కింద కానీ, సముద్ర అగాధనలో కానీ ఉన్నటువంటి ప్రతి దానిలో కూడా ఆయనను ప్రభువుగా హెచ్చించి అందరూ ఆయనకు నమస్కరించవాలని తండ్రి ఆజ్ఞాపించినాడు. ఆ విధంగా వారు సిగ్గుపరచబడ్డారు. 30వ వచనం, నా నోటితో నేను యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు మెండుగా చెల్లించెదను, అనేకుల మధ్యను నేను ఆయన స్తుతించెదను. ఇప్పుడు ప్రార్థన ముగిసి ప్రభు రక్షించబడిన తరువాత, విడుదల పొందిన తరువాత, పునరుద్ధానుడై తిరిగి లేచిన తరువాత నేను ఆయనను స్తుతించెదను అని చెప్తున్నాడు. ఎక్కడ? అనేకుల మధ్యన నేను ఆయన స్తుతించెదను. చూడండి, కీర్తన 22వ అధ్యాయం 21వ వచనం నుంచి, సింహపు నోట నుండి నన్ను రక్షింపుము, గురుపోతుల కొమ్ముల నుండి నన్ను రక్షించి నాకు ఉత్తరం ఇచ్చున్నావు. అంటే విడుదల పొందిన తరువాత, పునరుద్ధానుడై తిరిగి లేచిన తరువాత, నీ నామమును నా సహోదరులకు ప్రచురపరచెదను, సమాజ మధ్యమున నేను స్తుతించెదను. కీర్తన 109వ అధ్యాయం 31వ వచనం, దరిద్రుని ప్రాణమును విమర్శకు లోపరచు వారి చేతిలో నుండి అతని రక్షించుటకై యెహోవా అతని కుడి ప్రక్కన నిలుచుచున్నాడు. కనుక ఈ ప్రభు యొక్క ఈ దేవుడు తండ్రి అయిన దేవుడు తనకు అప్పగించిన పని అంతటిలో కూడా మొదటి నుంచి చివరి వరకు ఆయన తండ్రిని చూస్తూ నిలబడి ఉన్నాడు. తండ్రి అతని కుడి పార్శ్వపక్కన ఉన్నాడు. ఈ దేవుని యొక్క ప్రణాళిక ప్రకారం మనందరి కొరకు దేవుని ఎదుట అంగీకార యోగ్యమైనటువంటి బలి అర్పగించటానికి ముందున్నటువంటి పరిస్థితులలో ఎటువంటి విధంగా కుమారుడు మనందరి కొరకు సిగ్గుని, అవమానాన్ని, శాపాన్ని ధరించాడో, మనకు దీవెనను, ఆశీర్వాదాన్ని అనుగ్రహించి మనం ఏ విధంగా ఈ లోకంలో జీవించాలో దానికి గురుతులు విడిచిపెట్టి మనం కూడా మనకు కలిగేటువంటి అనేక శోధనలు, ఇబ్బందులు, ఆయన నామం కొరకు మనం జీవించుతూ జరిగేటువంటి అనేక పోరాటాలలో, అపవాదితో జరిగే పోరాటాలలో దేవుడు మనకు తోడుగా ఉండి ఏ విధంగా మనకు విడుదల కలుగు చేసేటువంటి శక్తివంతుడుగా ఉన్నాడు చూడగలగటానికి ఈ కీర్తన మనందరికీ ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉంది. ప్రార్థించుకుందాం. మా జీవం కలిగిన తండ్రి, మీరు ఇచ్చినటువంటి ఈ వాక్య భాగం మాకెంతో లాభకరమైనదిగా, మేము ఎప్పుడైనా ఇటువంటి విధంగా మీ కొరకు, మీ సాక్ష్యం కొరకు, మీ సత్యం కొరకు నిలబడినప్పుడు జరిగేటువంటి అనేక అవమానాలు, సిగ్గు, నింద, వీటన్నిటిలో కూడా మేము మా మేరకు ఎటువంటి విధంగా వెళ్ళినప్పుడు వీటన్నిటిలో కూడా నువ్వు ఏ విధంగా నీ భక్తులను విడుదల కలుగు చేస్తావో, మేము
సదాకాలము మా గురి మీ వైపు నిలిపి మీరు మాతో ఉన్నారనేటువంటి ఆత్మ సంబంధమైన బలమైన అనుభవంతో జీవించగలుగుటకు మాకు ఎంతో కృపను ప్రసాదించండి. నీ కృప మేము అందుకోలేనటువంటి స్థలములలోనికి మమ్మల్ని లేవనెత్తేదిగాను, పరిస్థితులన్నిటిలో విషమించినప్పటికీ వాటిలో నుంచి మాకు విడుదల కలుగు చేయుటకు సామర్థ్యం కలిగిన దేవుడుగా మాకున్నావని మేము గుర్తెరిగి, మాకంటే ముందుగా వెళ్ళినటువంటి మా ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన వైపు మేము చూచుట ద్వారా అది మాకు లంగర్ వలె పనిచేస్తుండగా మా యొక్క విశ్వాసాన్ని మరింతగా బలపరిచి మీ కొరకు సాక్షార్థంగా మా జీవితంలో మీకు కలిగినటువంటి సంకల్పాలు, ఉద్దేశాలు నెరవేర్చడానికి పనికి రాగలిగిన విధంగా జీవించుటకు మా అందరికీ సహాయం చేయండి. మా రక్షకుడు ప్రభు అయిన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.